శవములకు ఎప్పెట్టివాడు కూడా ఉండట, వాళ్ళ శవాలు పెంటబలే పాడబడతాయి అన్నాడు. సంటి పిల్లలు సంఖ్య నుండి అమ్మా అమ్మ అన్నమంటారట, పెట్టేవాడు ఎవడు కూడా ఉండట. అమ్మ మంచినీళ్ళు అంటారట, నీళ్ళు ఇచ్చేవాడు ఎవడు ఉండట. ఎంత భయంకరమైన కార్యాలు బిడ్డ జరగబోతాయో చెప్పాడు. అవన్నీ జరుగుతుంటే నీకు ఎలా నిద్ర పడుతుందండి? నిజంగా అన్నీ జరుగుతుంటే వాక్యాన్ని జ్ఞాపకం లేదా? ప్రభు చెప్పిన మాట, ఆయన చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం లేదా? ఇవన్నీ జరుగుతాయి కదా, జరిగిపోతున్నాయి కదా, మరి మనమేం చేద్దాం అన్న ఆలోచన ఎవరికి రావటం లేదా? ఒకవేళ దాని గురించి చేయకపోయినా ప్రభు రాకడ దగ్గర వచ్చేదానికి మరి నా పిల్లలు వస్తారా, నా పిల్లలు వస్తారా రాతో అనే భయముగా లేదు. నేను పిల్లరా నీ భర్త మారలేదంటే నీకేముండాలి? సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. అంటే రేపు నరకన పోతాడు, ఏడితే కూర్చుంది కదా అక్కడ. ఏడాది దేవుని దగ్గర బాబా నా మాట అంటలేదు, అయినా నువ్వైనా మాట్లాడు బాబయ్యా, నువ్వైనా మాట్లాడు బాబయ్య. దేవుని దగ్గర ఏడితే ఆయన మాట్లాడతాడు. నీకు స్తోత్రంగా. హల్లెలూయా. ఈరోజు ఏదండి మన దగ్గర ప్రభు రాకడ దగ్గర అయిపోతుందని సూచన చెప్పేస్తే మనం మాత్రం పట్టబడిపోతున్నాం. దీనికి స్తోత్రంగా అంటే వాక్యము ఇది కూడా లేక వాక్యమే, ఇది పట్టబడిపోతుంది కూడా వాక్యమే. కడబడి దినాల్లో మనుషులందరూ తమ స్వకీయ దురాలోచన చెప్పి నడుతున్నాడు, కానీ వాక్యానుసారంగా నడవరట్టండి. కనుక దేని బిడ్డ ద్వారా చాలా చివరికి వచ్చేస్తామండి. ప్రేమతో తెలియజేస్తున్నాను మీకు, భారంతో చెప్తున్నాను. అందుకే ఈ కడవరి దినాల్లో కొంతమంది అయినా దేవుని కొరకు వాడబట్టడానికి దైవజనం రప్పించి మీకు మంచి అభిషేకాన్ని ఇప్పించి దేవుని దగ్గర బలమైన సాధనాలుగా ఉంటారనే ఉద్దేశం చెప్పిన మిమ్మల్ని పిలుచుకుంటున్నాం. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. మనం ఎలాగా అంత బలం చేసే అవకాశం మనకు లేవు కనుక ఇప్పుడు మీరు చేయాలి. కనుకనే మీకు ఏం కావాలి? ఆత్మాభిషేకం కావాలి, ఆత్మ ప్రత్యక్ష కావాలి, ఆత్మ మీలో రావాలి, మీరు గొప్ప కార్యాలు చేయాలి. ఈ రోజున పడిపోతున్నామని కారణం ఏంటి? నేను నిలబెట్టే ఆత్మ దగ్గర లేదు కనుక. నువ్వు బలహీన అయిపోతే కారణం ఏంటండి? ప్రభు చెప్పాడుగా, మీరు కీర్తనందు బలవంతుడు అపవాదం మీరు ఎలాగ ఎదిరించాలి? అపవాది రా అంటే ఎప్పటికి వెళ్ళిపోతావా? అపవాదం ఏమవుతుంది? ఎప్పటికి వెళ్ళిపోతాడు చెప్పండి? నీ ఆలోచన వాడు పాటు చేసేస్తున్నాడు కదా. గుడి జరుగుతున్న ఇంట్లో కూర్చుంటావు కదా, వాక్ష్యవేదో కొన్ని పాటలు పాడుతాం, లేకపోతే గుడి ఇంటిగా కొంటాం, లేకపోతే నీ కుటుంబం కొరకు 1-2-3 గంటలు ఉపవాసం ఉండి దేవుని దగ్గర కన్నీరు కార్తీ ఎంత శ్రేయస్కరం అండి. దేవుని సన్నిధానములో కనుక దేని బిడ్డారా, కడవరి దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం, అపాయకర దినాల్లో జీవిస్తున్నాం. కనుక చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కడవరి దినాల్లో భయంకరమైన కాలంలో వచ్చును. ఏ కాలం పోలి చెప్పాడు? ముందు కాలంలో మనుషులు అన్నారు దేవుని పెట్టారు. కనుక దేవుడి సన్నిధిలో చెప్పాడు యేసుప్రభువు. నోవాహు కాలం జ్ఞాపకం చేసుకోండి, లోతు కాలాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనుక ఈ కాలము ఏం కాలం? దీనికి పోయి అంచె దినములో దేవుని బిడ్డలారా అపాయమైన కాలం. కనుక మనము లోతు దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాము, రాజుల కాలంలో జ్ఞాపకం చేసుకున్నాము, ఈ కాలంలో కూడా జ్ఞాపకం చేసుకున్న మొదటి వారంలో. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. అంటే మనుషులు ఆ రకంగా మారిపోతారు. కనుక మానవ జీవితంలో భయంతో బతికే దినాలు ఇవి కదండి. ఒక్కడికి నెమ్మది ఉండదు, ఒక్కడికి సమాధానం ఉండదు, ఒక్కడు కడుపార పడుకున్న ఉద్దేశం వాళ్ళకి లేదు. ఎందుకంటే ఏ క్షణాల్లో ఏం జరుగుతుందో తెలియదు అని కనుక దేని బిడ్డారా, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇవన్నీ జరుగుతాయని చెప్పేటి వాడే జరుగుతున్నాడు. కనుక దేని బిడ్డారా, ఆయన బిడ్డలుగా నువ్వు ఉన్నావు కనుక నువ్వు ఎంత మెలకువగా ఉండాలండి, ఎంత మెలకువగా ఉండాలి. ఇలాగ ఉంటుంది అనుకుంటున్నావా? ప్రభు అలాగ అనుకున్నారట. వాళ్ళు తాగుతూ తింటూ ఆనందిస్తూ ఉన్నారు. అగస్తమార్తిగా అగ్గిని వచ్చి గాలి వరకు ఇలాగే ఉంటుంది అనుకున్నారు వాళ్ళు. కానీ ఒక్క రాత్రి ఈ యొక్క సొదెమంతా కూడా మాడి మసి అయిపోయిందండి. దేని సముఖంలో అగ్గి అంటాడు, ఇదిగో నేను మరలా దీన్ని కాల్చబోతున్నాను అన్నాడు. దేని పెట్టాడు సముఖంలో ఈరోజు నువ్వు కానీ నేను కానీ మనము కానీ ఇవన్నీ చూస్తున్నట్టే మనం ఏదో కళ్ళ చూడటమే కాదు, నువ్వు మెలకువగా ఉంటావని చెప్పాడు. నీకు స్తోత్రంగా నువ్వు కాదు.
హల్లెలూయా. అంటే అపాయమైన కాలంలో మనం జీవిస్తున్నాం కనుక మన విశ్వాసమును మనము కొనసాగించుకోవటానికి ప్రయత్న సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. రెండోది ఏమంటే ఇక్కడ స్వార్థ మనుషులందరూ కూడా స్వార్థ ప్రియులు. చెప్పాను కదా పోయిన వారం, ఆత్మీయ స్వార్థం ఏంటి చెప్పండి. స్వార్థాలు రకాలు ఉంటాయి. మనకో స్వార్థం ఉంటాడు కదా. ప్రభువు మనకేమో 6 ఇచ్చాడు, 1 తీసుకోరా బాబు అన్నాడు. కానీ ఏమన్నాము ఇప్పుడు, ఆయువు కూడా నాకే అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి. 6 దినాలు కట్టబడాలి, దేవుని సన్నిధిలో 1 రోజు నీవు కనపడాలి. కానీ ఎందుకు కనపడకపోయిన వారికి అన్ని ఎవరైతే అదే ప్రసంగం అయిపోతుంది కదా. ఎందుకంటే నీ జీవితంలో చచ్చే వరకు నెమ్మది ఉండదు. కానీ 1 రోజైనా దేవుడితో కలిసి ఉంటామని దేవుడికి మళ్ళా ఇచ్చాడు. ముందే ఇవ్వలేదు కానీ తర్వాత ఇచ్చాడు. కానీ దేవుని సన్నిధిలో ఆ రోజు కూడా తీసుకుంటున్నావు నువ్వు దేవుని దగ్గర. మనం ఏమంటే ఈ స్వార్థం కదా. అండ్ మనం అందరము ఆయన దగ్గర ఉండాలి, ఆయనతో కలిసి ఉండాలి, ఆయన ప్రేమించాలి, ఆయన దగ్గర ఉండాలి, ఆయన ఆశపడుతుంటే అది కూడా మనము తీసేసుకుంటున్నాం. అందుకే మనుషులందరూ కూడా స్వార్థ ప్రియులు అయిపోతారు. స్వార్థం చెప్పాను. 2-3 స్వార్థ ప్రియులు గురించి చెప్పాం. మీరు విన్నారు కూడా. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేని పిల్లరా చాలా భయంకరమైన కాలాలు జరుగుతున్నాయండి. మనుషులందరూ భయంకరంగా పాడైపోతున్నారు. ఏదైనా ఒక న్యూస్ ఉదయం చూశాను. అంటే మీరు అనుకుంటారు అయ్యగారు అంతమంది సెలవు చూస్తారేమో. నేను చూసిన వార్తలు తప్ప ఇంకేం చూడండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒక లేదు అంటారా, మాకు అర్థం కాదు. అందరూ ఏం పెట్టాడంటే కడవరి దినాల్లో ఏదైతే ప్రభు చెప్పాడో అంతకంటే నీసమైన కార్యాలు జరుగుతున్నట్టుగా చూసేవాడు. ఏం పెట్టారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి అది అమ్మ అనుకోవాలన్నమాట. ఆమె 30 సంవత్సరాలట. 30 సంవత్సరాలు పిల్లలు ఉన్నారు. కనుక ఎదురు బదులు ఇల్లు. అవతలోడు వయసు ఎంత అనుకుంటున్నారు? అలా అనుకోండి, మేము కూడా అనుకుంటున్నాం కదా. 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. అందుకే మరి స్వదేమ కమ్మర్లు ఎవరు వెళ్ళారు? బాడు వెళ్ళారు అన్నమాట. ఈ 17 సంవత్సరాలు ఉన్నట్టు అబ్బాయిని 30 సంవత్సరాల అమ్మాయి లవ్ చేసింది. అర్థమవుతుంది మీకు ఎంత అతిథి? ఏ కాలం ఉండండి, పోయిన వారమో పోయే కాలం. ఇక ఏ పోయే కాలం వచ్చిందరా అంటారు కదా. 100 అడవులు గట్టి గొంతులు వేసిన అల్లరి చేసిన ఏదో పోయే కాలం వచ్చింది పోతారు అంటున్నాడు. అడిగా వాడు కాదు ఆమె ఏంటంటే ఇతను ఎలా దింపేది కుర్రాళ్ళు దింపెట్టారా, పాపంలో దింపుతారు. ఆమెకు పిల్లలు ఉన్నారు. ఈయన తీసుకుని ఎవరిని ఈ 15 సంవత్సరాల అబ్బాయిని తీసుకుని ఈ 30 సంవత్సరాల ఆంటీ తీసుకెళ్ళిపోయినారు అనమాట. తీసుకెళ్ళిపోతే ఈ కుర్రాడు కాలంలో అంటే తల్లిదండ్రులు మరి భయమే కదా. మా ఓళ్ళు ఏడు ఎక్కడ పోడు అంటే ఈడేదో పోయే శిఖరికి వెళ్ళి అనుకుంటారు. పాప ఎవడన్నా అనుకుంటారు ఆ వయసులోనే. ఇప్పుడు సతీష్పోడు అంటే ఏదో అనుకుంటాం, అదే బాగుపోడు అంటే ఎలా అనుకుంటాం? చాలా తేడా ఉంటుంది కదా. అటు చిన్న కుర్రాడు సతీష్ అనుకుంటాం. అదే బాగుంది అంటే పెద్దదే కదా ఏదో ఉంటుంది అంటాం అంటారు కదా. అదే ఈ చిన్న వయసులో ఉన్నారు కదా, 15 సంవత్సరాలు అంటే ఎక్కడ ఉంటాడు? ఏ తాతగారికి వెళ్ళి అనుకుంటాడు. కానీ అవతలు ఉన్నారంట, మా ఇంట్లో మా అమ్మింటికి కూడా లేదు, మా పిల్లలు లేదు, వాళ్ళు కూడా కంగారు పడతారు అనమాట. 30 సంవత్సరాల అమ్మాయికి వాళ్ళు కంగారు పడుతుంది, ఎక్కడ పొంది లేదు అంటున్నారు అన్నమాట. కొన్ని ఏంటంటే పోనీ ఈడు వాడి సమానం అయితే ఇద్దరు వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. అలాగే కాదు. కానీ ఈ కుర్రగాన్ని తీసుకుపోయి ఆమె వేరే ఇంట్లో ఇంకొక స్వామికి వెళ్ళిపోయి ఒక రూమ్ తీసుకుని రూమ్లో కాపరం పెట్టారు. దొరికారన్నమాట. ఇది పోయే కాలమా మంచి కాలమా కదండి? ఆమె వయసు ఎక్కడ, కుర్రగాడి వయసు ఎక్కడ? 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు అమ్మాయి. అంటే ఏం చేస్తే వీళ్ళు కడవరి దినాల్లో సాతాను మనుషులందరినీ ఇలాగే నాశనం చేస్తాడు. అర్థమవుతుంది మీకు? అనేక సార్లు చెప్తాడు. ప్రేరేపించేవాడు ఒకడు ఉన్నాడు.
పాపం చెయ్యగలనుకున్నప్పుడు కూడా ప్రేరేపించబడినప్పుడు నుండి నేను పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు. పాపం చేసేవాడికి ఆదివాసులు మర్చిపోతానని యేసయ్య గ్రంథంలో 23:11 రాయబడింది. మనుషులందరూ ఆదివాసులతో బతుకుతారట. ఆదివాసులు ఉండబట్టే మనుషులు చనిపోతారా అంటే భయంకరమైన కార్యాలు జరిగే కాబట్టి కామంతో వాళ్ళ మనుషుల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు సాతానికి. వాడికి వాడికి లోబడిపోతున్నాడు, వాడు ఏదైతే చేస్తున్నాడు. ఇది నాన్న మనుషులందరికీ కూడా పాపాంధుల కామాంధుల జీవితంలో దినాల్లో మనం ఉంటున్నాం. అదే ఆ రోజు కూడా జరిగింది. ఏ రోజు? లోతు యొక్క దినాల్లో జరిగే కార్యం అదే. వారందరి కామాంధులు ఈ మనుషులందరికీ కూడా అక్కడ ముసలి లాగా ఇక్కడ ముసలు వచ్చేసారు, బాళ్ళు వచ్చేసారు, ఎవరితో కనుక ఈ దినానికి కూడా అదే జరుగుతుందంటే దగ్గరే ఉంది అగ్ని. దేవుడికి స్తోత్రం. దేవాది దేవుడు అగ్నితో కాల్చిన పక్క అయిపోతాడు చెప్తున్నాడు. మనం అందరి భూమి ఉన్న సేఫ్టీ నువ్వు కానీ ఎత్తబడితే పరీక్షణమే ఈ భూమి అగ్నిగుణం అయిపోతాడు. సముఖంలో దేనికి ఆ లోతు గారి చూద్దాం తప్పకున్నాడు. సోయర్కి వెళ్ళాడంటే సోయర్కి వెళ్ళిపోయాడంటే వెంటనే అయిపోయింది. ఆకాశం అగ్ని గురించి భయంకరంగా ఆ సోదయం అంతా కూడా కాలి మాడి మసి అయిపోయిందని కనుక నువ్వు కూడా పెట్టారు. ఈ భూమి నుంచి ఎత్తబడ్డ మరుక్షణమే ఈ భూమి భయంకరమైన అగ్ని గుండముగా మారిపోతుంది. ఏం పెట్టారా? అందుకే ఏం పెట్టి నీవు అనుకుంటున్నావు ఏం పెట్టారా? నేను ఎత్తబడతాను, ఎత్తబడాలి. కొండకూడదు ఉన్నావంటే కాలిపోతావు. విడిచిపెట్టబడ్డావా భయంకరంగా ఉంటుంది ఈ జీవితం మళ్ళా. అడిగి అందుకే ఎత్తబడే గుంపులో నీవు ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అని చెప్పాడు. మొదటి పత్రిక ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనమందరం పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ముద్ర లేకపోతే ఏం చేయాలి? ప్రయత్నించి కోట మీద కొడుకు పేరు లేకపోతే 10 సార్లు తిరుగుతూ ఆల్మూరేనా ఇక్కడ రావులపల్లి ఆల్మూరే కదా అరిగిపోతుంది అన్నమాట. మా ఓడి పేరు లేదు, మా ఓడి పేరు చూడండి బాబు 5 కేజీలు వెళ్ళిపోతాయి, 5 కేజీలు వెళ్ళిపోతాయి. అక్కడ పేరు పోకుండా పర్వాలేదు, కానీ ఇక్కడ లేకపోతే మాత్రం నిత్యగిరిగుండమే. కానీ దీని కొరకు ప్రయాసపడి దేవుడి. అందుకే దేవుడి చేత నువ్వు ముద్రించబడాలి. నువ్వు దేవుడి చేత పిలువబడ్డావు, ఏర్పరచబడ్డావు కనుక అదే నువ్వు కూడా ముద్రించబడ్డావంటే వాడే ఆయన స్వరమండి పైకి ఎత్తబడేవాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ముద్దగల వారంతా మురియొచుండే, శ్రద్ధగల వారంతా సాగుతుండే. ముద్దగల వారంతా మురియొచుండే, శ్రద్ధగల వారంతా సాగుతుండే. ఎందుకు రమ్మన్నాడు ప్రభు యేసుడు, ఎందుకు రమ్మన్నాడు ప్రభు యేసుడు. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు? ఆ సమయం కానీ ఆ గడియ కానీ ఆ టైంగా నాకు తెలుదన్నాడు. మన నాన్నకే తెలుసు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకంటే మనం చాలా గొప్పలేం కదా. ఆ టయానికి వచ్చే టయానికి అప్పుడు మారిపోయి రాత్రి మారిపోయి పొద్దున బాత్రూమ్ పొద్దుకి మొన్నటి పాట పాడేస్తాం. అందుకని దేవుడు చెప్పలేదు ఏ టయాన్ని వస్తాడో. చాలా మనం గుళ్ళో తెలుసు కదా, మనం చాలా తెలివైన వాళ్ళు కదా. అయ్యగారు ఏ టైంకి వస్తారు ప్రతి వాడికి. నేను రాని టైం ఎవరికైనా తెలీదా? తెల్దా, నేను వచ్చే టైం తెల్దా కదా. కరెక్ట్గా 5 నిమిషాల్లోకి 2 గంటలకు వచ్చేస్తాడు. 5 నిమిషాలు టిఫిన్ చేస్తాడు, 2 గంటలకు ఎదుగుతాడు. ఇంతవరకు అయితే 12 గంటలకు వచ్చి 11 వచ్చాడు అనుకో. ఇప్పుడు టైం చనిపోయింది కదా, 2 గంటలకు 100 కాబట్టి కూడా వచ్చి బలిపెడి ఎక్కేస్తాడు. అందుకే మనం 5 నిమిషాల ముందే తెలిపోతాం. దీనికి స్తోత్రం కలుగుతుంది కదా కదా. మన వాళ్ళందరూ ఎవరొస్తారు? కొంతమంది నాతోనే బండి చూస్తున్నారు. ఎవరంటే లేదా ఏమంటారు అప్పుడు గట్టిగంటే పోతారు కనుక.
ముందు బాగుండి అంటారంట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందరికి అర్థమైపోతుంది. 2 గంటలకు వస్తారు ఎగారు, మనం కూడా ఒక్కో 10-5 నిమిషాల ముందు వెళ్తే మనం కలిసిపోతాం. ఆయన చూస్తాడు మనకి కదా. ఇలాంటి ఎవరు చూస్తున్నాడు? నువ్వు ఎప్పుడు వస్తున్నావో, ఏ ఊహతో వస్తున్నావో, ఏ ఆలోచనతో వస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన్ని భయపడాలి కానీ అమ్మగారికి అయ్యగారికి పట్టు పక్క సహోదరు జరపకూడదు. మనం అడిగే మనుషులు ఎవరికి మనం జరగకూడదండి. దేవుడికి ఒక్కరికి మాత్రమే మనము లెక్క చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే కడవరి దినాలు మనుషులందరూ స్వార్థ ప్రియులు. దేవుని పని కంటే తన సొంత ఆలోచనలే, తన సొంత క్రియలే, సొంత కార్యాలు చేసుకుంటున్నారు. కానీ దేవుని పెట్టారు ఈరోజు దేవుని పని చేయాలి నువ్వు. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మతో భారంగా ప్రార్థన చేయాలి, వారి సువార్త అందించాలి, వారిని నడిపించే బాధ్యత నీవు కట్టాడు దేవుడు. కానీ నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నావు. దేవుని పెట్టారు రేపొద్దున్న ఏమి అడుగుతావు? జీతం ఇగో ఆయన జీతం పెట్టి వచ్చేస్తాను అనుకుంటున్నాడు కదా. కానీ జీతం ఎదుకోవాలి ఏమైనా చేయాలి కదా, ఏదో పని చెయ్యాలి కదా. ఏం చేయకుండా జీతం చెప్తాడా? మరి బాగుండి చేసావంటే వచ్చాం కదండి అనుకున్న పని చేయాలి. దీనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ పని చేస్తే వారి పనిని బట్టి జీతాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే దేవుడి సన్నిధిలో మరొక మాట జ్ఞాపం చేస్తాను. దేవుడి కింద చూడమ్మా, ఏంటండి ధనాపేక్ష. ధనాపేక్ష అన్న డబ్బులు ఇస్తే పట్టుకెళ్ళమనుకుంటా. ఎందుకు కట్టుకెళ్ళం? ఎవడన్నా 10 ఏళ్ళకి చేతులు బట్టి పైకి ఎవరికి కట్టుకెళ్ళి నాకు ధనాపేక్ష పట్టుకుపోమంటారా? మీకు ఎట్టుకెళ్తారా? వద్దంటారా? ఎప్పటికి డబ్బులు ఇస్తుందో వద్దండో, నేను వద్దండో పెట్టండి. కానీ పక్క జోబు పట్టదు, పక్క పెట్టేస్తాను. అందరికీ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. హల్లెలూయా. ధనాపేక్ష అనేది ఏం పెట్టి చమ్ముకోను. ధనాన్ని సంపాదించుకునే ఆలోచన నీకు ఉండొచ్చు, కానీ అది ధనపేక్ష అవ్వకూడదు. ధనమే జీవితం అనుకోకూడదు, ధనమే శాశ్వతం అనుకోకూడదు. ధనం నీకు శాశ్వతం కాదు, అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాడు. సామెత గ్రంథంలో భక్తుడు రాస్తూ ఉంటాడు, ధనం ఎవరికి శాశ్వతమో కాదు. ఇదేంటే ఈ ధనాపేక్ష అనేది నీ జీవితాన్ని నాశనానికి అది నడిపిస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? మీరు ధనవంతులు కావాలి భూమి మీద, గొప్పవారు కావాలి మీరు భూమి మీద. మీరు అందరికీ ఇచ్చేవారిగా ఉన్న తప్ప పుచ్చుకునే వారిగా చేస్తాడు బాబు అన్నాడు. దానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన చేయలేడా? ఆయన చేయలేడా? ఆయన చేస్తాడు, కానీ చేసే దగ్గర ఉంటానే మనము. ఆయన చేస్తాడు. వచ్చినంటనే నీకు వచ్చిందంటే ఒక 10 ఏళ్ళు కట్టబెట్టితే ఆ 10 ఏళ్ళు అయిపోయిన రక్త గుళ్ళోకి వస్తావా? బాబు దేవుడికి స్తోత్రం కలుగుగాక. మా ఊళ్ళో రాజమండ్రిలోని పిల్లి సీన్ అని ఒక ఆయన ఉన్నాడు, చచ్చిపోయాడు కూడా. దీనికి స్తోత్రం కలుగుగాక. వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి కారణం అంటే దేవుడు దర్శనం ఇచ్చాడట. దర్శనం ఇచ్చిన తర్వాత ఆ దర్శనంలో కట్టబట్టుకొచ్చి వెళ్ళేసాడట. దీనికి స్తోత్రం కలుగుగాక. అంటే అలా చేస్తానడం ఊరి కదా, ఎవరికి చేస్తారు కదా. పిల్లల పొట్లు ఇంకోండి మనకి ఏమవుతాం? దేవుడు దర్శనం ఇస్తే ఒక అబ్బాయిని అమ్మాయి ఇస్తే వెళ్ళి వస్తే నీ సంతోషం వచ్చి నాకు జాగ్రత్త ఇస్తానడము ఒక నిరీక్షణ కలిగి ఉంటాం. దానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు కట్టేసిన తర్వాత అది అంతగా వ్యాపారంలో అంతగా అభివృద్ధి చేస్తున్నాడు అన్నమాట. కొంచెం పైకి వచ్చేసాడు. పైకి వచ్చినప్పటికీ ఈ సాక్ష్యం తమ్ముడు చెప్పాడట. ఎవరికి? ఇంకో తమ్ముడు చెప్పాడు, ఒరే నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, నేను నిద్రలో వంటిగా కట్టడికి వచ్చి వదిలేసాడు, అప్పటి నుంచి నాకు చర్య బాగుంది, బాగానే ఉంటుంది అని ఇతడు చెప్పాడు. ఇతడు చెప్పితే ఇతడు ఏంటంటే మళ్ళానే ఒకవేళ నాకు కూడా ఇస్తాడు, ఏంట నాకు కూడా ఇస్తాడేమో అని వెంటనే ఒక తీర్మానం చేసుకుని ఒక మంచి దాన్ని ఏమంటామంటే ఎల్తి లేకుండా అంటిపోళ్ళు వస్తాం అంటాం కదా, అమ్మవారికి 6 కాళ్ళు చూపించట్టుగా. తెలుసా మీకు? ఒక దొంగోడు దొంగతనానికి వెళ్తానంటే ఊరి బయటకు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను వెళ్తున్నాను దొంగతనానికి వెళ్తున్నాను, మరి వేసిపోతే అమ్మ చెప్పలే కదా. వేసిపోతానికి వెళ్ళి అయ్యా నేను దొంగతనానికి వెళ్తున్నాను వాక్సిన్ ఎదుర్కొని చూడాలి అంటాడు అనమాట. వాక్సిన్ ఎదుర్కొని దొంగలు చేయమని రాజేటండి అలా అయితే పొలం అంటుంది. నేను ఊరి బయటకు ఊళ్ళోకి వెళ్తున్నాను, నాకు దొంగతనం బాగా పారితే నీకు 6 కాళ్ళు జీవులు బలిస్తానమ్మా అని అంటాడు. ఇది అనుకుందంట
4 కాళ్ళు ఉంటాయి ఏలిక్కి, అంత ఉంటుంది కదా. 6 కాళ్ళు ఉంటే ఇంకెంత ఉంటుంది అనుకోని ఇది వచ్చేసేసి వీడు కూడా బయలుదేరిపోయి మరి వీడి జాగ్రత్త చక్కగా దొంగతనానికి వెళ్ళిపోయాడు. రోజుకి మత్తు కలిగేసి అందుకని మొత్తం మీద దొంగతనం బాగా చేసేసాడు. మంచి డబ్బులు తొక్కేసి చక్కగా వచ్చేసాడు అనమాట. ఇంకా దీనికి కంగారి ఎవరికే అటు పడైపోయింది, ఇప్పుడు నా పడైపోదు కదా. ఇప్పుడు ఎందుకు తక్కువడి 6 కాళ్ళు జీవిది బలిస్తానన్నాడు వీడు. కడిగా ఏంద్ర బాగా చదువుతున్నాడు అనమాట. వీడు గబగబా చక్కగా చదువుకున్నాడు, డబ్బులు కట్టేసుకున్నాడు, రెడీ అయిపోతున్నాడు. అన్నప్పటికీ ఆ గోడ పక్కకి వెళ్ళి ఆ పొట్టల గిలికి ఒక చేను పట్టుకొచ్చి బలిచ్చాడట. ఏంట్రా 6 కాళ్ళు జీవంటే ఏనికంటే పెద్ద అనుకున్నారా, నన్ను తింగరనే చూస్తారా బాబు అనుకుంటే ఏంటంటే లెక్కెట్టుగా 6 కాళ్ళు దగ్గర ఉన్నారట. దీనికి సంవత్సరం హల్లెలూయా. కనుక అది 6 కాళ్ళు అంటే పెద్దలకు తప్ప ఈ సేపటి దాకా బుర్రదాదన్నమాట. అర్థమైందా దేవుని బిడ్డలారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి వాడికి ఇస్తాను నాకెందుకు ఇవ్వాలని ఎరుతు లేకుండా అంటుపడంతో కొనుక్కొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి అయ్యా ఇది కూడా నాకు ప్రార్థన చేయండి. ఇక నేను కూడా దేవుడు నమ్మేసుకుంటాడు. ఆయన దేవుడి సడులో ప్రార్థన చేస్తాడు. ఈ సంగతి మనకి తెలదు. ఏ సంగతి తెలదు? ఆడ తమ్ముడికి దర్శపెట్టినట్టు ఆడు బాగుపడ్డట్టు ఆ సంగతి మనకు తెలుసు. ఇతను కూడా వచ్చి గుళ్ళోకి వచ్చేసాడు రా, ఓ సంతోషం అయిపోయి మనకు ఆనందం అయిపోయి పాటలు పాడేసుకుంటాం. దీనికి స్తోత్రం. ఆనందమే కదా. ఒక వ్యక్తి మారుమంట పొందితే మరి ఆ పరలోకం దేవుడు వల్ల మనం ఆనందిస్తామా? ఆనందంగా ఉంటున్నాం. దీనికి స్తోత్రం వెళ్ళవు కాక. ఒక 4 వారాలు పోయినప్పటికీ మరి దేవుడే పెట్టాడు మరి తెలతది. కానీ అక్కడ ఒక పందిని కూడా పెంచుకున్నాడు, ఆ కోడి వేసిపోయాడు. దేవుడేమో డబ్బులు ఇత్తడం కూడా కోడి చంపేశాడు కదా, అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పోలే అనుకున్నారు. తర్వాత వాళ్ళకు 2-3 వారాలు వచ్చేసిన తర్వాతకి ఇతనికి నడుము పట్టేసి లెగిత్తలేదు. ఏ తేడాగా ఉంది కదా. దేవుని దగ్గర రాగానే కోడి వేసిపోయింది, దేవుని దగ్గర నడుము పట్టేసి లెగిత్తలేదు. ఊడిపోనాడా, పళ్ళకి వెళ్తాం మానేసావు. ఆ గాడిని భార్య ఉతికెళ్తాం మొదలుపెట్టింది. ఇంకా భార్య ఉతికి మొదలుపెట్టి పైగా ఇక వీడికమ్మ ఈడికి వచ్చాడు. మా ఓడికి కట్టేసాడు, నాకు కట్టేస్తాడు వచ్చాడు. ఈ కట్టెత్తర చేసేటి ముందే చేసేటి అడ్డుపడి పట్టుకొచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలగానే, కానీ మొత్తం చేయడం ముందుగా ఆడుకున్నది ఆ కోడి వెళ్ళిపోయాడు. తర్వాత నడుము పట్టేసి ఇంక లెగిత్తలే, పళ్ళుకి వెళ్తలేదు. ఆ కాడ నుంచి లోతు భార్య బయలుదేరి ఊడిపోయినాడు. పక్క చక్కగా ఉండిపోవడం. దేవుడు అన్న ఏం చేసేస్తా అనుకున్నావు, అక్కడికి ఉన్నాడు ఊడిపోయింది. ఆ కాడిని మొదలుపెట్టింది. ఇంకే పళ్ళకి 2 వారాలు వచ్చాడు. ఇంక పళ్ళకి జాయిగా వెళ్ళిపోయాడు. అయిపోయింది. అంటే ఎందుకు వచ్చాడు? దేవుడి గురించి రాలేదు, దేవుడు ఎత్తున పళ్ళ గురించి రాలేదు. కానీ ఆ ఏదో వాడు కళ్ళిచ్చాడు, ఆ కళ్ళ వాడికి ఇచ్చాడు, వాడు బాగుపడి నేను బాగుపడిపోతాను. ఎవరు దేవుడు తింగరోడు కాదు. దీనికి స్తోత్రం నువ్వు కాక. హల్లెలూయా. మరి దేని పిల్ల ధనాపేక్ష మానవ జీవితంలో తినాల దేవుడి దగ్గర నుంచి మనందరినీ కూడా దూరం చేస్తుంది. కానీ ధనాపేక్ష ఎవరన్నా ఉన్నాడు. దేని సడు దేని పెట్టారా? ప్రతి వ్యక్తికి ధనం కావాలి. కానీ అది దేవుడికి ఇచ్చిన ధనం అభిగణించు. ఆ దేవుడికి ఇచ్చిన ధనాన్ని ఒకవేళ నీ జీవితంలో పనికొస్తే అది దేవుడికి సంతోషం ఇంకా దేవుడు ఎత్తిచ్చేస్తాడు. ధనాపేక్ష అంటే ఉన్న దాన్ని సరిపోకుండా అక్రమంగా సంపాదించేవాడు ధనాపేక్ష దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ చెప్తే కపటోపాయించారు డబ్బు సంపాదించేవాడు నాశనం అయిపోతాడట. సమీకరణ రాయబడుతుంది. కపటం చెప్పి డబ్బులు సంపాదించడం అయిపోతాడట, నాశనం అయిపోతాడు అనమాట. అంటే వాడు యథార్థంగా భవించే ఆ ధనం ఉంటుంది. కపటంగా ప్రవర్తించి కపటంగా చేస్తే యోధంలాగా ఏం చేసేవాడు కపటం కదా. యేసు ప్రభువా ఇవాళ ఎక్కడ ఉంటాం మనము, నీకు ఎంత కంగారు, ఇది కంగారు వచ్చేస్తుంది. మరి ఏంటి వీడికి అక్కడ మాట ఇచ్చేసాను కదా, మీరు రెడీగా ఉండండి ఫోన్ చేసేస్తాను అంటాను కదా. కానీ వీడికేమో ఇంకా టైం రాలేదు. ప్రభువా ఈరోజు ఎక్కడ ఉంటాం మనము, ఆయన కంగారు ఏంటి ఉండు. ఇంక ఇదే ప్రతి పెరిగేస్తారు అనమాట. ఎందుకంటే కోడేసేది అంటే దేవుడి సడిలో కపట్టం మనసులో ఏముంది, అప్పగించేయాలి, డబ్బులు సంపాదించేయాలి, డబ్బు కొట్టేయాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప దేవుడి సడిలో ఈ విషయం ఆయన తెల్లామనుకున్నాడు. ఇవాళ ఈ రాత్రి ఎక్కడ ఉంటాం మనము, అక్కడ ఉంటామా, ఎక్కడ అక్కడ ఉంటాం అనుకునే ఉంటాం కదా, ఆ సింహుని ఇంట్లో ఉంటాం కదా, అన్ని కలిసి చెప్పండి ఉంటుంది. ఇప్పుడు కంగారు పడిపోకుండా ఇది డబ్బు సంపాదించాడు. సంపాదన ఏం చేశాడు,
ఉరిపోసి తెచ్చాడు. ఎందుకని? అది కట్టబడ్డ డబ్బా. అక్రమంగా యేసు నమ్మేశాడు. ఏం పెట్టారు కనుక తన జీవితంలో డబ్బు నెమ్మది ఇవ్వలేకపోయింది, సంతోషం ఇవ్వలేకపోయింది, ఆశించిన ప్రకారంగా తను ఉండలేకపోయాడు. కానీ దేని బిడ్డ ఆ డబ్బే అతనని చంపేసింది. చూడండి, సామెత గ్రంథము 24వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నామ్మా. సామెత గ్రంథము 24వ అధ్యాయం 3వ వచనం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగి దాన్ని విడిచిపెట్టుము. దాని యందు దృష్టి నిలిపినట్లయితే అది లేకపోవను, నిశ్చయముగా అది నీ రెక్కల కట్టు ధరించుకుని అది ఎగిరిపోతుందంటావా? అది ఎగిరిపోవు. దేని మీద దృష్టించేని చెప్పండి, దేని మీద దృష్టించేని? అర్థమైందా మీకు? ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగిన దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టించినట్లయితే అది దగ్గర వచ్చి రెక్కల కొట్టుకుని ఏం పెట్టి దేవుడి సన్నిధిలో కనుక దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడి దగ్గర స్థిరంగా ఉంటాడు. తనంతరము తన పిల్లలు అనుభవిస్తారట. ఏం పెట్టుకోవాలి. కానీ ఒకవేళ డబ్బే సంపాదించాలండి, ధనమే సంపాదించాలండి అందు వండుకుంటే అది మంచి ఒక వంచనతో సంపాదించడం ఏం పిల్లలు అది నీ దగ్గర వండుకుంటే రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతున్నాము. అందుకే ధనము శాశ్వతము కాదు. అందుకే ఒక అంటాడు, ఐశ్వర్యాన్ని బట్టి ఎవడు కూడా అతిశయింపకూడదు అన్నాడు. ఏం పెట్టారు? ఇరిమియా గ్రంథము 9వ అధ్యాయము 23 ఏమన్నాడండి? ఐశ్వర్యాన్ని బట్టి ఎవడు కూడా అతిశయింపకూడదు, బలాన్ని బట్టి అతిశయించకూడదు, జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదు. డబ్బు జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. యోబు గ్రంథం 28 చదువుకుని చెప్తుంది మీకు. గాని దేని బిడ్డ దేని సడుతులో ఈ లోకంలో ఉన్నట్టు మనం అనుభవిస్తున్నట్టు బంగారం కానీ, ఎండి కానీ, రాగి కానీ, ఇనుము కానీ ఇవన్నిటి కూడా దేవుడు గణించాడు. ఇవన్నీ దొరుకుతాయి నీకు. నువ్వు ప్రయాసపడితే బంగారం దొరుకుతుంది భూమిలో, వజ్రాలు దొరుకుతున్నాయి భూమిలో, ఆయిల్ దొరుకుతుంది భూమిలో, గ్యాస్ దొరుకుతుంది భూమిలో, అన్ని దొరుకుతాయి. జ్ఞాని లోకములో నీకు దేవుడి జ్ఞానం దొరుకుతుంది. ఆ అధ్యాయం కిందకి వెళ్తే అంటాడు, జ్ఞానం యెహోవా యొద్ద మాత్రమే దొరుకునట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ జ్ఞానము? దైవ జ్ఞానం దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ లోక సంబంధ జ్ఞానం కాదు. ఇక్కడ లోక సంబంధ జ్ఞానం కాదు, అక్కడ పోవాలి. ఈ జ్ఞానం కావాలంటే ఇక్కడికి రావాలి. దీనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అది దేని బిడ్డారా? మానవ జీవితంలో ధనము సంపాదించే కాదు, కానీ ధనము సంపాదించచ్చు, కానీ అది దేవుడికి వ్యతిరేకము కాకూడదు. దేవుడు చంపుకోదు. ఒక అభిప్రాయం నీకు కలిగినట్లయితే దాని మీదే దృష్టించినట్ట అదేమైపోద్దట, రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాడు. అందుకే దేవుడు చెప్తాడు, కిరీటం ఎవడికి శాశ్వతమో కాదు. సౌలుకి ఇచ్చాడు కిరీటం, కొన్ని సంవత్సరాలు ఉంది, తీసాక పెట్టాడు, దావీదు పెట్టాడు, దావీదు కొన్ని సంవత్సరాలు పెట్టాడు, మళ్ళీ ఎక్కడ పెట్టాడు, సొలొమోను పెట్టాడు. ఇలా దేని పిల్ల ఒక్కడికే పోయాడా, చచ్చిపోతే లేదు వాడికి కిరీటాలు. అందుకే దేని పిల్లరా, ధనము శాశ్వతం కాదు, జ్ఞానం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు ఈ లోకంలో. దేని పిల్లరా, నువ్వు చనిపోతే నీ శవమే. ఆడి శవం ఏమంటారు? అందరూ శవాలే. డబ్బు ఉన్నంత వరకే. ఇక డబ్బు అయిపోతే అందరూ శవాలే. అందరూ ఒక్క స్థలములోకి వెళ్ళిపోతారు. అందరూ ఒక్క స్థలంలో తీయబడ్డం, అందరము ఒక్క స్థలానికే వెళ్ళిపోతాం. ఏ డబ్బు దేని పెట్టారా, పరలోక రాజ్యానికి వచ్చి నేను ధనవంతుడు బాబు అండి అక్కడ కదా. నేను ధనము భూమి మీద ఉన్నంత వరకే పని చేస్తుంది. అక్కడి నుంచి పనిచేది ఎవరు పని చేస్తుందట? నీతి పని చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీతిమంతులారా వచ్చి ఈ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే నీతిని కాపాడుకో. ఆయన రాజ్యమును, ఆయన నీతిని కాపాడుకుంటే నీకేమి కావాలో దేవుడు చిత్తం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన ధనం సంపాదించిన ప్రయత్నం చేసావంటూ దేని పెట్టారా, అది నీ సొంత ప్రయత్నంగా ఉండకూడదు.
దేవుడు వాగ్దానం చేశాడు, నా మాట విను, నా మాట ప్రకారం చేస్తే అందరికంటే త్వరగా చేస్తాను, కానీ నిన్ను త్వరగా మాత్రం నేను ఉంచాను. ఎలా చేశాడట? ఎలాగన్నాడు కదా, నువ్వు చేస్తున్న ప్రతి పనిని సఫలపరుస్తాను, నీ వ్యవసాయం దీవిస్తాను, వ్యాపారం దీవిస్తాను, నీ దూడలు, నీ పిండి దొడుగులు అవన్నీ కూడా దీవిస్తాను. అలా దీవెనతో ఐశ్వర్యవంతుడు అవుతావు. ఏం పెట్టారు? అంతేగాని నువ్వు అడ్డదారి సంపాదించుకున్న వాడికి అది అడ్డంగానే పోతుంది. ఉండదు తనంతరముగా. తర్వాత నా పిల్లలట బెచ్చగాలు అయిపోతారట. ఎక్కడంగా సంపాదించిన డబ్బు తెలంతరం కళ్ళ ముందే బెచ్చగాలు అయిపోతారట. దేని బిడ్డ. అందుకే ధనవంతులు కడవ మనుషులందరూ ధనాపేక్షతో ఉంటారు. శివరాత్రిలో డబ్బు 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 ఉండొద్దని దేవుడు చెప్పలేదు, కానీ ఆ డబ్బు మీదే మనసు పెట్టుకుని ఆ డబ్బు కొరకే బతకూడదు మనం. దేని బిడ్డ. నిన్ను బతికించేవాడు దేవుడే తప్ప డబ్బు కాదు. అవునండి, ప్రభు ఏమన్నారు? మనిషి ఎలా బతుకుతాడంటే దేవుడు నోట నుండి వచ్చే ప్రతి మాట చెప్పున బతుకుతాడు. ఆడేం చెప్తున్నాడు? రొట్టెలు తీసుకుని రాయలు తీసుకుని రొట్టెలు తెచ్చి బతికేస్తా ఉంటాడు. మరి పిచ్చోడా, ఇది తిన్నంత మాత్రం బతకడరు బాబు, ఆయన చదవాలి. అంతే కదా. ధనవంతుడితో మాట్లాడు దేవుడు. ఏం మాట్లాడాడు? మరి ధనవంతుడు ఏం మాట్లాడాడు చెప్పండి మన వాళ్ళు. అదే శుభ్రా కిందరా చెప్తాడు చూస్తున్నాడు. ఏం మహాయుడురా? ధనవంతుడు ఏం మహాయుడు? ఈయనేం మాట్లాడాడు? ఎటు నిప్పని చెప్పండి, చెప్పేస్తారు. కానీ నీకు అవకాశం మీకు ఇస్తున్నాడు. మన పురుషులు మగవాళ్ళు ఒక్క మాట కూడా చెప్పలేరా? బైబిల్ ఎంతమంది ఉందో రోజుని ఇలా చెప్తేనే మరి మీ ఇంటికి కూడా రావు. దరిద్రం వెళ్ళిపోతే ఒకటి వెళుతూ ఒకటి అంటారు కదా. ఎవరు అబద్ధం ఆడకుండా చెప్పండి, చదువుతున్నారు చెప్పండి. నేను చెబుతున్నావు లేకపోతే నువ్వు చెబుతున్నారా? ఎవరు చదువుతలేదండి? కొన్ని కళలు వాళ్ళు చెప్తారు. నేనేం చెప్పాను ప్రసాద్ గారు? మా అయ్యగారు టిఫిన్ ఎట్టి నన్ను ఏమంటారు? అది కింద ఉందని చెప్పాడు. నువ్వు టీ ఎట్టినా టిఫిన్ ఎట్టినా ఎక్కడ ఎక్కితే కుదరదు. ఇక దీనికి స్తోత్రం గారు అలా చెప్పాడు. ఇంకో ప్రసాద్ గారు టీ ఎడితే మండెత్తడం ఏమనుకున్నాను అనుకోండి. ఒక దరిద్రుడా ఇక ఏం చెప్పిండ్రా అని అడుగుతాడు. అందుకే ఎవరిని ప్రేమిస్తే వాళ్ళని అడుగుతాం. నేను స్తోత్రం గారు హల్లెలూయా. అర్థమవుతుంది సజీస్తూ నేను ఎక్కువ ప్రేమిస్తాను చెప్పరా? చెప్పండి, టైం అయిపోయింది, కంగారు పడకండి. అది టైం చూడడం కొంతమంది ఆయన చూస్తున్నారు, నేను చూస్తూనే ఉన్నాను. దీనికి స్తోత్రం గారు చెప్పండి. ఎంతమంది ఉన్నారు బైబిల్లో? బుర్ర కదా సియత్ర సజీవులు అందరనే అంటే ఈయన చేయెత్తాడు, ఈ ఎత్తడు. ఈ సత్యవంతులు ఒప్పేసుకున్నాడు కనుక 3 4 దేవునికి స్తోత్రం. విజయ్ నువ్వురా చెయ్యత్తవే? నువ్వు బైబిల్ చదువుతలే అసలనే? బైబిల్ ఉందా? ఉంటే చదువుతలేదా? చదువుతుందా బాబు? చెయ్యత్తే ధైర్యంగా అండి. ఇప్పుడు ఎత్తారు చూడండి. దేవునికి స్తోత్రం. మంచిదండి. ఎన్ని దగ్గర చదువుతున్నారు? 10. నువ్వురా? నువ్వు 10? నువ్వు 10. అందరు 10. తక్కువ చదివినా ఏమన్నాం? నువ్వు 3 చదివినా సంతోషమే, కాళ్ళు లేకపోతే 2 చదివినా సంతోషమే. అసలు చదవకపోతేనే బాధ. దానికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అర్థమవుతుందండి? చదవకపోతే ఏమర్థమవుతుందండి? మీకు కొత్త నిబంధనలు ఒక మాట చెప్పాను కదా, కొత్త నిబంధన అంటే ఒత్తిడికి కూడా ప్రియ అయిపోతుంది. అందుకే నా మాట ఆత్మలు చెప్తాం మనం.
ప్రతి కూటంలో చెప్తాం, ప్రతి పనులు చెప్తుంటాం. కానీ ఎందుకు మాట సులువైన మాట అన్నమాట. ధనవంతుడితో దేవుడు ఈడేమన్నాడు, ధనవంతుడితో దేవుడు ఏమంటే అంతకే అనొచ్చు, నా ప్రాణమా చెప్పారా? చెప్పు, చెప్పు. అది కూడా రాదా? జ్ఞాపం చేసేది కదా, అది కూడా రాదా? నా ప్రాణమా తిను. అనేక సంవత్సరాలు ఆత్మని సమకూర్చ తిను అన్నాడు. ఎంత ఇస్తే కదా దేవుడు బిడ్డలు, దేవుని స్తోత్రం కదా ఉన్నాడు కదా. ఒక ధనవంతుడా, డబ్బు ఇస్తాను, ఆత్మీయతను, ఐశ్వర్యత అత్యంతగా ఉన్నాడు ప్రసంగి గ్రంథంలో. నువ్వెంత ఇచ్చేస్తావు, నువ్వెంత డబ్బు కూడా ఇచ్చేస్తాను, నువ్వెంత బంగారంగా ఇచ్చేస్తాను, కానీ తింటాకే ఉన్నాడు అంతే. దరిద్రుడు కట్టబడతాడు, కప్పుడు తింటాడు. ఈ డబ్బు అతడు సంపాదించుకుంటాడు కానీ తినే అవకాశం వీడికి. నాకు షుగర్ పరిచేశారు గవర్నమెంట్ వచ్చి, నేను వద్దన్నాను, వద్దంటే వచ్చి పరిచేశారు. ఒడిచి పత్తితే 200 అన్నారు. దెబ్బ చచ్చిపోయాడు. ప్రభా ధైర్యంగా చెప్పేస్తున్నాను, అందరి దగ్గర షుగర్ లేదని చెప్పేస్తున్నాను. ఎవడైతే నేను షుగర్ లేదు అంటాను, ఆ బీపీలు పెట్టిండమంటాను. కొంతమంది మనవాళ్ళు వేస్తారండి, అయ్యగారు వేయమంటారా అంటే అర్థం ఏంటి? అందరూ షుగర్ అని మళ్ళీ పౌషవతలు ఇచ్చేయండి అమ్మంటాను. తాగేస్తున్నాను. కానీ చడాలు చెప్పింది 200 పెరిగిపోయింది, మీ షుగర్ అన్నారన్నమాట. లడక్కని ప్రాణం అయిపోయింది. చెప్పుకోలేము, అమ్మ నా షుగర్ అని చెప్పలేము, టీ వద్దాంలేమో కదా. ఏంటి ప్రభా ఏంటి దెబ్బ అనుకున్నాడు. దీనికి స్తోత్రం కాక. హల్లెలూయా. నిన్న మొన్న ప్రార్థన చేసుకున్నాను, బాబు ఏంటి అంటే మా ఆవిడ బెంగటిపోతుంది. దీనికి స్తోత్రం కాక. అయ్యో లేని షుగర్ వచ్చేసింది, రేపు షుగర్ వచ్చేసింది. కానీ దేవుని సరిలో ఎందుకైనా మధ్య టెక్స్ట్ చేద్దాంలే. మా డాక్టర్గా వస్తే అంటే 200 చెప్పారన్నారు. సార్ నేను కూడా టెక్స్ట్ చేస్తానంటే అని 7 ఫోన్ చేసి అక్కడ షుగర్ రప్పించుకొచ్చాడు. వచ్చి వాడు పొద్దున్నే మీరు ఫోన్ చేయకుండా వస్తాను చెప్పాడు. వచ్చాడు, కొంత బ్లడ్ తీసుకెళ్ళాడు అన్నమాట. వచ్చాడు, పట్టుకెళ్ళాడు. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ 1 గంట నడిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ పట్టుకెళ్ళాడు. మన తట్టిపోతున్నాడు. ఒక్క సుక్క పుట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది మనకి? రక్తం పుట్టాలంటే అలాంటి గూళ్ళు లాక్కిపోతాడు. ఏం చేస్తాం మన కర్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి పట్టుకెళ్ళాడు, పొద్దున పట్టుకెళ్ళాడు, మళ్ళీ సాయంత్రం ట్యాంక్స్ ఉన్నారు. ఆడు ఏం చెప్పాడు? ఆపేస్తాడా, వేసేస్తాడా, బేకునుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చాడు, అసలు ఉండవలసిన చూడబడి మిగిలినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుడు అంట పొద్దున్నే చేసుకుంటే వాడికి 110 ఉండాలి. 110. అన్నం తిన్న తర్వాత చేసుకుంటే వాడికంట 180 లోపు దాకా ఉండొచ్చు అంటాడు. నాకు పొద్దున్నే కూడా 90 ఉంది, 90 ప్యాంట్లు ఉందన్నమాట. అంటే ఇంకా నాకు ఎంత ఉన్నాను, ఇంకా 20 డెబ్బలు లోపడుకున్నాను అన్నమాట. వాళ్ళు అన్నం తిన్న తర్వాత చేసుకునే వాళ్ళు చెప్తే 180 ఉండవలసి అంటే వాడు 140 ఉందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా సంతోషం. ఇవాళ మా క్వాలిటీ అయితే మనం దానికి స్తోత్రం కలుగును గాక. టీ తాగుతలేదు, పొద్దున్న చేసేది తాగేస్తున్నాను. ఇప్పుడే చూడన్నాడు. నిన్న మనం టీ తాగి మానేస్తాను. పొద్దున్నే చెట్టుగా వెళ్ళిపోయి జామాకులు బీక్కుని, ఆకులు బీక్కుని కాసుకుని ఆ కష్టాన్ని తాగేస్తున్నాను మొదలుపెట్టాను. ఇంక ఇదే ఏమనుకున్నాడు, ఇదే కంట్రోల్ అయిపోద్ది ఎవడు అనుకున్నాడు. కానీ అసలు లేకుండా చేసాడు. ఇంక స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎప్పటికి కూడా నాకు బ్రాటగారు అన్నారు, ఉంటే ఉండొద్దని వయసుని బట్టి అన్నాడు. కానీ దేని బిడ్డ దేవునికి అసాధ్యం ఉంది కదా. ఎందుకంటే ఉదయం చక్కగా మళ్ళీ నా కోళ్ళు టీ ఇచ్చేసింది, తాగేసింది. భయం లేదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేని బిడ్డ దేవునికి అసాధ్యం అనేది కూడా లేదండి. మనం విశ్వసించాలని ఏం పెట్టారు. కానీ ఆయన చిత్తము లేకుండా ఏ వ్యక్తి కూడా ఏమీ కూడా లేదట. ఈ రోజు ధనవంతుడు అంటున్నాడు, ధనవంతుడా ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీ డబ్బు, నీ ధనము, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం ఏవో తెలిసినాడు కదా. అందుకే ధనాన్ని నమ్ముకోవద్దు, దేవుడు నమ్ముకుంటే అన్ని పెడతాడు తింటాకి. కానీ ధనాన్ని నమ్ముకునేవాడు ఆ ధనం అనుభవించుకోవడం దేవుడు పెడతాడు. నీకు నోటికి కత్తి ఏం పెట్టాడు, ఏంటి చదువుతావు అంటే ఏం పెట్టినందుకే ధనవంతుల ఊడికి ఆడి దాని మీద అన్నాడు, ధనాపేక్షత మీరు జీవించబోతున్నారు ఏం పెట్టారు. భక్తులందరూ తన జీవితాన్ని పాడు చేసుకుని ఎక్కడ ధనవికడే కదా. దేని పెట్టారు, దేని చదువు. భక్తుడైన బిలాం పోగొట్టుకున్నాడు. ఆ ఆశ్రమం ఎక్కడ పోగొట్టుకున్నాడు? డబ్బు జరిగే పోగొట్టుకున్నాడు. ఈ దినాలు కూడా క్రైస్తవ జీవితంలో ఏం పెట్టారు? ధనాన్ని ప్రేమించి డబ్బు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన సహవాసాలు కోల్పోయాడు.
ఆయన దూరం అయిపోయాడు, ఆయనతో మాట్లాడుతుండేవాడు ఆటోడు. దేవుని పెట్టారా, దేవుడి బయట భయపడిపోతున్నాడు. ఇప్పుడు ఏం పెట్టారు వచ్చాడు ప్రభు. నిజంగా చెప్పాలనుకుంటే బిలామంత బొచ్చుడు కనపడ్డావు. ఎందుకని వెంటనే రాత్రే ఆగండి, కూర్చోండి, రండి, ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెంటనే సమాధానం చెప్పేవాడు దేవుడు. నాయన వాళ్ళు పిలుస్తున్నారు ప్రభా, వెళ్ళమంటావా, వద్దంటావు, వద్దురా అని చెప్పేవాడు వెంటనే. అంటే ఎంత బొత్తులో చూడండి దేవుని పెట్టారు. అలాంటి బొత్తిడికి కూడా ధనము వలనే నాశనమును అయిపోయాడు. ఇక్కడికి దేని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు ధనం సంపాదించుకోవద్దు అనుకో, ధనం సంపాదించుకోవాలి. మీరు అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా తిమోతి పత్రికలో, మీరు ధనవంతులవుడి, ధనవంతుడు కానీ గర్వవంతుడు దాని మీద. తిమోతి పత్రిక ఏమన్నట్టు మాట, 2వ తిమోతి పత్రిక అనుకో, 1వ తిమోతి కానీ టైం అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక, సుఖముగాను అనుభవించుటకు సమస్తము ధారాళముగా దయచేయ దేవుని నమ్మిక ఉంచుండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుసు మేలు చేయవారు, సత్క్రియలనే ధనము గలవారే, ఔన్నత్యము గలవారే, తమ ధనములో ఇతరులకి పాలిచ్చేవారే ఉండవాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ధనం సంపాదించుకోండి, ధనం యందు మీరు గర్విష్ఠులు కాకండి. దేని బిడ్డ, కొంతమందికి ధనం రాగానే ఖాళీ లేదండి, బీజీ అయిపోమంటాడు. దేని బిడ్డ, దేని నువ్వు ఎంత ధనం వస్తే అంత దగ్గరికి అయ్యేవాడు ఇంకా దేవుడిని తీసుకెళ్ళిపోతాడు పైకి. దేనికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. మన అందరం గొప్పవాళ్ళు అవ్వాలని, మన అందరం ఫలించాలని, అభివృద్ధి పొందాలని, మన జీవితాలు మన స్థితిని మారిపోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కానీ మనం మార్చే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. కానీ మనం మాత్రమునో మేము ఇక్కడే ఉంటాం ప్రభా, ఇది మాకు సాల్వ్ ప్రభా అంటున్నాం. దేని బిడ్డ, దేవుని సన్నిధిలో ధనము వచ్చిన ఇతరులకి దాన్ని ఏం చేయాలట, ఖాతా కూతో సాయం చేసేవాడిగా ఉండాలి. అని ధనం నీకు ఇచ్చింది మింగేమని కాదు, కొంత దేవుడికి ఇతరుల పేరు నువ్వు సహాయమును చేసేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కాదు. బైబిల్ అంతా చెప్తుంది కదా, ఆకలిగా ఉంటే ఏమన్నాడు చెప్పండి, ఆకలిగా ఉంటే ఆడ ముందుకెళ్ళి అన్నాడు అన్నం పెట్టివాడు లేవని. ఎవడైనా బలహీనగా ఉంటే వస్త్రం ఇయ్యి. ఎవడైనా ఒకవేళ చేయడంలో అనారోగ్యంగా ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి పలకరించి 10 రూపాయలు చేస్తే పెట్టిరా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది చెప్పాడు దేవుడు. బైబిల్ అంతా చెప్తుంది ఏం పెట్టారా. ఇప్పుడు ఎందుకు ఎవడైనా అందుకే నిజమైన భక్తి ఏమంటే ఏమన్నాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27 ఏముంది, నిజమైన భక్తి ఏమనగా భక్తి గలవాడు చెప్పుకునటం వల్ల ప్రయోజనం లేదు కానీ పవిత్రమును నిష్కలంకమును భక్తి ఏదనగా దిక్కు లేని పిల్లలకు, ఎదవరాళ్లకు, వారి ఇబ్బందులలో పరామర్శించు ఇహలోక మాలి వంటకుండగా చూసుకునటమే నిజమైన భక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు డబ్బులు ఇచ్చింది నువ్వు ఉపయోగించుకోవడానికి కాదు, ఎంతో కొంత నీవు సహాయమును చెయ్యాలి. పేదలకు దానం చేసేవాడు యెహోవాకు అప్పించేవాడు. దేనికి పేదలను ఎక్కిరించేవాడు యెహోవా సృష్టికర్తను నిందించేవాడట. దేనికి ఈరోజు పేదవాళ్ళు ఎంత పెట్టి తెలుసా, నిన్ను గొప్పగా చేయటానికి. దీనికి స్తోత్రం కలుగునుగాక. 41వ కీర్తన రాయబడుతుంది, ఒకవేళ నువ్వు చేసిన డబ్బు ధనాన్ని బట్టి పేదల సహాయం చేస్తున్నట్ట దేని పెట్టి దేని సన్నిధానంలో నీవు ఆపద కాలంలో తప్పిస్తారట. దేని పెట్టారా, దీన్ని కాపాడుతుంది. అందుకే ధనవంతుల ఒకటకు దేని పెట్టారా ఉరకలుగుతున్న వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు, లిస్ట్ చాలామంది ఉంది. కానీ వాళ్ళందరూ చెప్పడానికి సమయం కనుక ఒక ఉదాహరణ మాత్రం మనం తీసుకున్నామంటే యోధా తీసుకున్నాం. దేని పెట్టారా, యోధా తీసుకుని దేవుడు దూరం అయిపోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. కానీ దేని పేరు బిలాం తీసుకున్నాడు. దేని పెట్టారా, డబ్బుని ప్రేమించాడు, దేవుడు ఆజ్ఞ తిక్కరమిచ్చాడు, చివరికి అయిపోయాట బలవంతకరంగా చంపేయబడ్డాడు. దేని పేరు దేని సన్నిధిలో. అడిగ ధనము శాశ్వతమే కాదు మన జీవితంలో. అందుకే కడవరి దినాల్లో మనుషులందరూ చెప్పండి ధనాపేక్ష, డబ్బు 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 సంపాదించుకో పర్వాలేదు, దానికోసం సాయించే. డబ్బుని ప్రేమించి దేవుడు దూరం చేయకు, డబ్బు దూరం అయిపోతే జాగ్రత్త, రెక్కల కొట్టుకుని వెళ్ళిపోతాడు.
అది నీకు నాకు అడ్డు రాకూడదు. నువ్వు ధనవంతులు అనుకున్నావు, ఆ ధనం ఇంకా వృద్ధి పొందుతావు. ఆ ధనాన్ని చూసుకుని ఇంకా నాకు సాగు అనుకున్నావు అనుకో, పక్కన పెట్టుకున్న దేవుడిని, అదో నీకు నాకు అడ్డు వద్దురా బాబు అనుకుని దాన్ని పక్కన పెడతాడు. అప్పుడు మళ్ళా మొదటి తీసుకొచ్చేస్తావు. ఇక్కడ దేని పెట్టారా? ధనాపేక్ష. కడవరి దినాల్లో మనుషులందరూ స్వార్థ ప్రియులను ధనాపేక్షలు అయిపోతారు అన్నమాట. దేని పెట్టారా? అలా అయిపోతారు కనుక అయిపోతామని అనుకోవద్దు. దేని పెట్టారు? అయిపోతారు చెప్పాడు కనుక. షుగర్ ఉంటే షుగర్ ఉంటే ఏం తినకూడదు అంటాడు డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. చెప్తే షుగర్ అనుకుంటున్నా. షుగర్ ఉంటే తీపి తినకూడదు అంటాడు అంతే. బీపీ ఉంటే కారం మానేమన్నాడు అంతే. అంతే కదా. ఇప్పుడేం మా డాక్టర్ గారు ఏమన్నా బీపీ ఉంటే పిల్లలు తినే, షుగర్ ఉంటే పిల్లలు తినే ఏం మాట్లాడుతాడు. అది ఒకటి వచ్చేసి భయపడవలసిన అవసరం కదా. అది స్తోత్రం హల్లెలూయా. అడిగి దేవుని సముఖంలో ఎందుకు చెప్తాడు? నీ ఆత్మీయ జీవితంలో ఏమి అడ్డంగా రాకూడదు. దేవుడు తప్ప, నువ్వు తప్ప మధ్యలో ఏది అడ్డు రాకూడదు. అలా ఉంటే నీ జీవితం ఇంకా అభివృద్ధి చేస్తాడు. కడవరి దినాల్లో ఉన్నాం, శివర దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. అలా క్రమమైన జీవితం నడిపించడానికి పరిశుద్ధాత్మ అవసరము. కడిగి 2 దినాలు కూడా మీరు ప్రార్థనలో పాలు పంచుకోండి, అభిషేకించబడండి, ఆత్మలో అద్భుతమైన దేవుడు ఆయన కార్యం చేయటానికి సిద్ధపడండి. దేవుడు తప్పకుండా చేస్తా, నీలో ఉండి అద్భుతాలు చేయించుకుంటాడు. అట్టి కృప నీకు నాకు మన అందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండమ్మా, ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఇంతవరకు దేవుని యొక్క వాక్యము సూటిగా నీతో మాట్లాడింది. దేవానికి వందనాలు, స్తోత్రం స్తోత్రం. ఈ లోకంలో మనం ధనవంతులు